మాయమ్మ సిరుల తల్లి రావమ్మ శుభములను సగవి మాయమ్మ సిరుల తల్లి రావమ్మ. ఆది పూజన ఆది లక్ష్మివై దయగల తల్లివి ధాన్యలక్ష్మివై ఆది పూజన ఆది లక్ష్మివై దయగల తల్లివి ధాన్యలక్ష్మివై గజలక్ష్మివై సంతానలక్ష్మివై గజలక్ష్మివై సంతానలక్ష్మివై వరములను సఖే మా వరలక్ష్మివై సిరుల తల్లి రావమ్మ శుభములను సగవి మాయమ్మ సిరుల తల్లి రావమ్మ. సంపదలో సగే శ్రీధన లక్ష్మివై సామగానముల విద్యాలక్ష్మివై సంపదలో సగే శ్రీధన లక్ష్మివై సామగానముల విద్యాలక్ష్మివై ధర్మనిలయవై ధైర్యలక్ష్మివై ధర్మనిలయవై ధైర్యలక్ష్మివై విభవములో సగే విజయలక్ష్మివై సిరుల తల్లి రావమ్మ శుభములను సగవి మాయమ్మ సిరుల తల్లి రావమ్మ. ముగ్గురులో ఫస్ట్ జనని, నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ సంగీతం నేర్చుకుంటున్నావు? ఎలా అనిపిస్తుంది? అరౌండ్ 10 years నుంచి సంగీతం నేర్చుకుంటున్నాను. 10 years అంటే నీ ప్రెసెంట్ నీకు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 10 years నుంచి నేర్చుకుంటున్నావు అంటే నీకు 4 years ఉన్నప్పటి నుంచి నువ్వు సంగీతం నేర్చుకుంటున్నావు. ఎలా అనిపిస్తుంది? అంటే నీకు ఊహ తెలిసేటప్పటికే పాటలు పాడుతూ ఆ సంగీతం వింటూ ఆ సంగీతంలోనే ఉన్నావు. అంటే సంగీతం ఫస్ట్ మా అమ్మగారు నేర్చుకుంటుంటే విని అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పటి నుంచి ఇంకా మొత్తం కర్ణాటిక్ మ్యూజిక్, ఆల్ కైండ్స్ ఆఫ్ మ్యూజిక్ ఫుల్ చాలా ఇష్టం. మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ మ్యూజిక్స్ నేర్చుకున్నావు? క్లాసికల్ మ్యూజిక్ మెయిన్, కర్ణాటిక్ మ్యూజిక్, మిగతావన్నీ అంటే వింటూ నేర్చుకుని అంటే ఉన్న సాంగ్స్ బట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నావు. నెక్స్ట్ విష్ణు, నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకున్నావు? ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను కూడా అరౌండ్ 10 years నుంచి నేర్చుకున్నాను. అంతే? నేను కూడా. అయితే నువ్వు కూడా సేమ్ ఇంకా అంతే ముందుగా? సో అంటే ముగ్గురు ఒకే దగ్గర పరిచయమా? సో ముగ్గురు ఒకే దగ్గర నుంచి ఒకే ఏజ్ నుంచి ఫ్రెండ్స్ అన్నమాట అయితే ఇంకా. సో మీకు ఎప్పుడైనా టఫ్ అనిపిస్తుందా అంటే పాటలు పాడటం అంటే అన్ని గుర్తు పెట్టుకోవటం అది ఏదైనా? అంత లేదు, కానీ అప్పుడప్పుడు స్కూల్తో మేనేజ్ చేయడం కొంచెం ఇది అయినా వి కెన్, ఇప్పుడు వరకు అయితే వి కుడ్ మేనేజ్. భార్గవి, నువ్వు చెప్పు, ఎప్పుడైనా అంటే సంగీత క్లాసుల కోసం స్కూల్ బంక్ కొట్టావా? లేదంటే స్కూల్ కోసం సంగీతం క్లాసులు ఎప్పుడైనా బంక్ కొట్టావా? అంటే ప్రోగ్రామ్ కోసం ఒకసారి బంక్ కొట్టాను అంతే. సపోజ్ అంత ఇంపార్టెంట్ అనిపిస్తే దుమ్మా కొడతా, కానీ సంగీతం గురించి మరి అన్నిసార్లు స్కూల్ బంక్ కొట్టలేదు. అన్నిసార్లు కొట్టలేదు అంటే అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది. సో విష్ణు, ఇప్పుడు మీరందరూ కలిపి చక్కగా సంగీత క్లాసెస్, మార్నింగ్ స్కూల్, తర్వాత స్కూల్లో ఇచ్చే హోంవర్క్లు, మీరు ఇంకా చిన్నపిల్లలే కాబట్టి హోంవర్క్స్ కూడా చాలా చాలా ఉంటాయి. సో స్కూలు మధ్యలో హోంవర్క్స్, తర్వాత ఈ సంగీతం ప్రాక్టీస్, ఇదంతా అసలు ఎలా అవుతుంది? మీకు అంత టైం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఉన్న టైంలోనే అడ్జస్ట్ చేస్తాము, కుదిరినప్పుడల్లా సంగీతం ప్రాక్టీస్ చేసి అప్పుడు చదువుకొని అలా మేనేజ్ చేస్తాము.
సో ఎక్కువ అంత కష్టమైన అనిపించలేదు. అంటే మేము అప్పటికప్పుడు ఏదన్నా అంటే అది చదివేసుకునే వాళ్ళం, అవన్నీ చేసేవాళ్ళం కాబట్టి మాకు అంత ప్రాబ్లం అయ్యేది కాదు. ఓకే, సో ఇప్పుడు సప్త స్వరాలు అంటారు సంగీతంలో, అంటే 7 రాగాలు ఉంటాయి. నాకైతే అంత నాలెడ్జ్ లేదు, సో మీరు చెప్పండి. మామూలుగా అయితే సంగీతంలో 7 రాగాలు ఉంటాయి కదా. రాగాలు స్వరస్థానాలు ఉంటాయి. ఓకే, రాగాలు అంటే అవి ఎన్ని ఉంటాయి? రాగాలు 72, దాంట్లో కూడా ఇంకా జన్య రాగాలు అని మెయిన్ అయితే 72 రాగాస్ ఉంటాయి. ఒక 72 మేలకర్త స్కీమ్ ఉంటుంది, అందులో 72 రాగాస్ ఉంటాయి. వాటన్నిటిలో మీకు ఒక్కొక్కరికి ఏది బెస్ట్ అనిపిస్తుంటుంది, ఏది బాగా నచ్చుతుంది? అన్ని బాగుంటాయి. ఇప్పుడు కూడా ఇంకా అన్ని కొత్త కొత్తవి ఇంకా నేర్చుకుంటున్నాం. కానీ ఇప్పటి వరకు నేర్చుకునే దాంట్లో అయితే నాకు హంసధ్వని ఇష్టం. నీకు? నాకు అన్ని రాగాలు వాటి స్పెషాలిటీస్ వాటికే ఉంటాయి కాబట్టి నాకు ఏదన్నా ఇష్టం. ఒకటి పర్టికులర్ గా అంటే విన్నప్పుడు ఇది ఇంకాస్త హాయిగా అనిపిస్తుంది మాకు, లేదా నాకు పాడటానికి ఇది కంఫర్ట్ గా అనిపిస్తుంది ఎక్కువగా, అలా ఏం లేదా? అన్ని ఒకటేనా? అలా చెప్పాలంటే కళ్యాణి రాగం ఇష్టం. నీకు భార్గవి? నాకు చారుకేసి రాగం ఇష్టం. సో ఇప్పుడు మీ ముగ్గురు ఆల్రెడీ ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకున్నారు. అందరూ దాంట్లో ఐదర్ మూవీ సాంగ్ కానీ లేదంటే ఏదైనా అటు ఆ రాగాల్లోనే ఒక మంచి సాంగ్ ఒకటి మా కోసం పాడతారా? సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం నీతోనా, లేదంటే అటు నుంచి స్టార్ట్ చేద్దాం? అటు నుంచి వద్దాం. ఈ లోపు నువ్వు మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకో. భార్గవి, ఫస్ట్ నువ్వు చెప్పిన రాగంలో నీకు నచ్చిన ఒక మంచి సాంగ్ మా కోసం, ఓ పల్లవి ఓ చరణం. ఇది ఒక స్వరం, మొత్తం స్వరం బేస్డ్ ఉంటుంది. ఓకే. గవ పదని సదాని పద మప్ప గమగ, గవ పదని సదాని పద మప్ప గమగ, దప మగరి సాని దని గవ పదని సదాని పద మప్ప గమగ, దప మగరి సని దాని సరి గవ పదని సదాని పద మప్ప గమగ, సని దప మప గరి సని దప మప, గవ పదని సని దప గమ పదని సదాని పద మప్ప గమగ. సో స్వీట్, చాలా బాగుంది అసలు. అంటే ఇది అంటే కొన్ని రాగాలు కొన్ని సాంగ్స్ లోనే అనుకున్నాం, సాంగ్స్ లో కాకుండా ఇలా అక్షరాలతోని స్వరాలు పాడడం చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ విష్ణు, నువ్వు? నేను ఒకసారి మళ్ళీ ఇంకా ఆలోచించుకుని పాడు. నీకు ఇంకొంచెం టైం కావాలి. ఈలోపు నువ్వు సెలెక్ట్ చేసుకున్నావా? సరే, అయితే ఇప్పుడు నువ్వు కంటిన్యూ చేయి. వినాయకుడి మీద ఒక చిన్న పాట. ఓకే. గణరాజా గుణరాజా ప్రణతోస్మి ప్రణతోస్మి, పశ్యామి త్వాం శుభరూపం ధన్యోస్మి ధన్యోస్మి. గణరాజా గుణరాజా ప్రణతోస్మి ప్రణతోస్మి, పశ్యామి త్వాం శుభరూపం ధన్యోస్మి ధన్యోస్మి. గం 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 గణరాజా, గం 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 గణరాజా. ఓంకారకార మూలాధార ఆధార, ఓంకారకార మూలాధార ఆధార, పాశాంకుశధర పాపహర కుమార సోధర శ్రీధర, గరి గప గరి సని సరి గపని ని సని పని సరిని 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 సరి, గరి స గరి సని ప రసని రే సని పగ సని ప సని ప. గణరాజా గుణరాజా ప్రణతోస్మి ప్రణతోస్మి, పశ్యామి త్వాం శుభరూపం ధన్యోస్మి ధన్యోస్మి. ఓకే, నెక్స్ట్ విష్ణు, నువ్వు? నేను కళ్యాణిలో కాకుండా మధ్యమావతి ఆ రాగం నాకు ఇంకా ఎక్కువ ఇష్టం కాబట్టి నేను మధ్యమావతి. ఓకే, ఒక మంచి సాంగ్ మా కోసం.
అది శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కలిసి ఉన్నారు తమకమున పెండ్లికిని. అది శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కలిసి ఉన్నారు తమకమున పెండ్లికిని. బాసికములు కట్టరో పై పై దంపతులకు శేషవాలందియరు చేతులకును. బాసికములు కట్టరో పై పై దంపతులకు శేషవాలందియరు చేతులకును. సూసకాల పేరంటాలు శోభాన పాడరు మూసపోగ ఇట్టే ముహూర్తమడుగరు. అది శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కలిసి ఉన్నారు తమకమున పెంటికిని. సో చాలా చక్కగా ఉంది. అంటే నేనేదో తెలియకుండా ఏదో